పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే గేమ్ అయితే ఆడాము. అందరూ అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళ నేమ్స్ అయితే చెప్తాను. తిను వచ్చేసి అనూష గారండి. చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మైక్లో అయితే అనూష గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. తిను వచ్చేసి ప్రభ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. చెప్పాలంటే ప్రభ గారు అలాగే అనూష గారు దగ్గరుండి మరి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే వరలక్ష్మి ఆంటీ హాయ్, విజయ్ గారు హాయ్. నెక్స్ట్ వచ్చేసి పెద్దరమ ఆంటీ హాయ్. పెద్దరమ ఆంటీ అంటున్నారు అనుకుంటున్నారా? ఇదిగోండి చిన్నరమ ఆంటీ కూడా వచ్చేసారు. చిన్నరమ ఆంటీ అలాగే అంకుల్ హాయ్. ఇప్పుడైతే హౌసీ కండక్ట్ చేశారు. చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండి అలాగే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అన్నిట్లో కూడా. నేనైతే ఫస్ట్ 3 days అయితే వెళ్ళలేదు. అసలు ఎందుకు వెళ్ళలేదా అన్నట్టయితే అనిపించింది. ఎందుకంటే అంత సరదాగా ఉన్నారు. ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత అయితే ప్రసాదాలు అయితే ఇచ్చారు. అయితే వినాయకుడి నిమజ్జనం అయితే 5th డే చేయాలని అనుకున్నారు. ఈ 5 days అయితే మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే పూజలు జరిగాయి. అయితే వినాయకుని విగ్రహానికని ఒకరు, అలాగే లడ్డు, పూజా సామాగ్రి, అలాగే ప్రసాదాలు అంటే మార్నింగ్ ఈవినింగ్ జరిగాయి కదా, మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు, అలాగే 5th డే వచ్చేసి అన్నదానానికి అలాగా ఒక్కొక్కరు స్పాన్సర్ చేశారు. అలాగే అందరు కూడా వినాయకునికి అయితే చందాలు ఇచ్చారు. మేము ఆడిన హౌజీ ఆటలు అయితే వరలక్ష్మి ఆంటీకి ఒక్క నెంబర్ అయితే మిస్ అయిపోయింది. సర్లేండి ఆంటీ మనమే విన్ అయిపోయినట్టు అనుకుందామని అయితే మాకు మేమే విన్ అయినట్టయితే చెప్పేసుకున్నాం. హలో అంకుల్, ఈ అంకుల్ ఏంటో నాకు కరెక్ట్గా తినేటప్పుడే కనిపించేస్తారు. అది నా వీడియో ప్రాబ్లమో లేకపోతే అంకుల్ నాకు కరెక్ట్గా కనిపిస్తారో నాకైతే తెలియదు. ఎలా అయితే నేను మన వీడియోలో అయితే కనిపించేసేసారు కదా, ఫుడ్ ఎలా ఉందని అడిగితే సూపర్ అని అయితే అన్నారు. ఈ 4th డే అయితే పూజ, ప్రసాదాలు అలాగే చిన్న చిన్న గేమ్తో అయితే చాలా సరదాగా గడిచింది. ఈ రోజు అయితే ప్రసాదంగా పూరి. అందరినీ చూపించి వీళ్ళని చూపించకపోతే ఎలా చెప్పండి, వీళ్ళే పూరి ప్రిపేర్ చేసింది.